హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం చూడబోయే నెక్స్ట్ టాపిక్ జిప్ అండ్ అన్జిప్ ఫైల్స్. సో ప్రీవియస్ క్లాస్లో 2 టైప్స్ ఆఫ్ ఫైల్స్ చూసాం, టెక్స్ట్ ఫైల్స్ అండ్ బైనరీ ఫైల్స్. సో ఈరోజు ఏంటంటే మనం ఒక డైరెక్టరీ తీసుకున్నాం. డైరెక్టరీలో నెంబర్ ఆఫ్ ఫైల్స్ అనేవి అందులో ప్లేస్ చేసినప్పుడు దాని యొక్క సైజ్ అనేది ఆటోమేటిక్గా బేస్డ్ ఆన్ ఆ ఫైల్స్ యొక్క సైజుని కానీ లేదు అంటే నెంబర్ ఆఫ్ ఫైల్స్ యొక్క ప్లేస్ చేసినప్పుడు ఆ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫైల్స్ తీసుకున్నామో దాని యొక్క థింగ్ని బట్టి మనం ఆ ఫోల్డర్ యొక్క సైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు జనరల్గా నార్మల్గా డెస్క్టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేశారు. ఆ ఫోల్డర్లో ఒక 15 ఇమేజెస్ ప్లేస్ చేశారు. ఆ 15 ఇమేజెస్ డిజిటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న కెమెరాలో అనుకోండి, దాని యొక్క సైజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. జస్ట్ నార్మల్ మొబైల్లో ఉన్న కెమెరాకి సంబంధించిన ఇమేజెస్ అనుకోండి, ఆ డైరెక్టరీ యొక్క సైజ్ అనేది తక్కువగా ఉంటుంది. లేదు సమ్ టైమ్స్ కొన్ని ఇమేజెస్ అనేవి డిజిటల్ కెమెరావి, కొన్ని నార్మల్ కెమెరావి అయితే జస్ట్ నార్మల్ వేలో మనం ఆ డైరెక్టరీ సైజ్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో బేస్డ్ ఆన్ అక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయి అండ్ ఆ ఫైల్ యొక్క ఫార్మాట్ ఏంటి అనే దాన్ని బట్టి మనం ఆ డైరెక్టరీ యొక్క సైజ్ అనేది తీసుకుంటున్నాం. సో అలాంటప్పుడు బాగా లెంగ్దీగా ఉన్న ఎక్కువ సైజ్ ఉన్న డైరెక్టరీని మీరు నెంబర్ ఆఫ్ ఫైల్స్ అన్ని కలిపి ఆ డైరెక్టరీలో ప్లేస్ చేశారు. కానీ మీరు ఏదైనా ఒక మెయిల్ ద్వారా ఆ ఫైల్స్ ని ఫార్వర్డ్ చేయాలి అంటే ఇండివిజువల్ ఫైల్స్ మాత్రమే వెళ్తాయి. సో అది అందరికీ తెలిసిన విషయమే. డైరెక్ట్ గా ఒక ఫోల్డర్ ని మనం సెండ్ చేయటం అనేది పాసిబుల్ కాదు. దానికోసం మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఆ ఫోల్డర్ ని కంప్రెస్డ్ డేటా కింద జిప్ ఫైల్ కింద కన్వర్ట్ చేస్తాం. సో అప్పుడు ఆ మెయిల్లో మనం డైరెక్ట్ గా జిప్ ఫైల్ ని అటాచ్ చేసేస్తాం. సో అటాచ్ చేసిన తర్వాత ఏమవుతుంది, దాని యొక్క సైజ్ అనేది కంప్రెస్ అవుతుంది అండ్ ఆల్ ఫైల్స్ అనేది ఒకే జిప్ ఫైల్ కింద అక్కడ ఒక ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనం ఏదైనా ఒక మెయిల్లో 150 ఇమేజెస్ అనేవి ఒకేసారి సెండ్ చేయాలి అంటే వీ హ్యావ్ ఎ ఛాన్స్ ఓన్లీ దట్ ఈస్ జిప్ ఫైల్. ఓకే, ఒక పర్సన్ రిసీవ్ చేసుకున్నారు ఆ జిప్ ఫైల్ ని. వన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ జిప్ ఫైల్లో 150 ఇమేజెస్ ఉన్నాయి, కానీ అది ఒక ఫైల్ మాత్రమే వాళ్ళకి వెళ్ళింది. సో అప్పుడు వాళ్ళు 150 ఇమేజెస్ కింద వాళ్ళు వ్యూ చేసుకోవాలి అంటే అగైన్ వాళ్ళు అన్జిప్ చేసుకోవాలి. సో అంటే అప్పుడు ఏమవుతుంది, ఆ ఫైల్ ని అన్జిప్ చేస్తే టోటల్ 150 ఫైల్స్ అనేవి వాళ్ళకి వ్యూ అవుతాయి. అప్పటి వరకు కూడా మనం ఓన్లీ 1 ఫైల్ మాత్రమే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ జిప్పింగ్ అండ్ అన్జిప్పింగ్. ఇలాంటి కాన్సెప్ట్స్ మనం పైథాన్ ప్రోగ్రామ్ లో కూడా ఎన్ని నెంబర్ ఆఫ్ ఫైల్స్ అయినా కూడా మనం జిప్ చేసుకోవచ్చు అండ్ వన్స్ జిప్ చేసిన ఫైల్ ని అన్జిప్ చేసుకోవచ్చు. సో అది ఎలా అంటే, ఫస్ట్ దీని ద్వారా మనకున్న అడ్వాంటేజెస్, మనం మెమరీ యూటిలైజేషన్ అనేది ఎప్పుడైతే ఆ ఫైల్ జిప్ ఫైల్ అనేది కంప్రెస్ చేస్తామో, దట్ ఈస్ జిప్ ఫైల్ కింద కంప్రెస్ చేస్తామో, ఫస్ట్ దాని సైజ్ తగ్గుతుంది కాబట్టి ఆ ఫ్రీ అయిన సైజ్ అనేది వేరే దానికి మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ వీ రెడ్యూస్ ట్రాన్స్పోర్ట్ టైం. సో తక్కువ డేటా ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవుతుంది అండ్ ఇంప్రూవ్ పెర్ఫార్మెన్స్. సో మనం ఆటోమేటిక్గా అక్కడ ట్రాన్స్పోర్ట్ అయ్యే టైం కానీ మెమొరీ కానీ తగ్గింది అంటే ఆటోమేటిక్గా దాని యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇవి వాటికి ఉన్న అడ్వాంటేజెస్. సో ఫస్ట్ అనేది జిప్ ఫైల్ ఒక ఫైల్ ఫార్మాట్ టైప్. ఇందులో మనం మల్టిపుల్ ఫైల్స్ ని కంప్రెస్ చేసి ఒక సింగిల్ ఫైల్ కింద తీసుకోవడానికి మనం యూజ్ చేస్తాం. సో ఇవన్నీ చేయాలి అంటే ఫస్ట్ మనం ఒక ఇన్బిల్ట్ మాడ్యూల్ జిప్ ఫైల్ అనే దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ పైథాన్ లో ఇవి కొంచెం మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే కొన్ని ఎక్స్టర్నల్ గా తెచ్చుకున్న ఏవైనా కాన్సెప్ట్స్ ప్రీ డిఫైన్ గా ఉన్న ఆబ్జెక్ట్స్ ని మాడ్యూల్స్ ని క్రియేట్ చేసుకుంటూ ఇంపోర్ట్ చేసుకుంటూ మనం ఇందులో యూజ్ చేయాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ గా మనం యూజ్ చేయడానికి అవ్వదు. సో నెక్స్ట్ దీనికి సంబంధించి ఒక సింటాక్స్, జిప్ ఫైల్ ఆఫ్, మనం ఏ ఫైల్ని అయితే ఒక జిప్ కింద క్రియేట్ చేస్తున్నాము అండ్ ఏ మోడ్లో క్రియేట్ చేస్తున్నాము అండ్ దానికి సంబంధించిన పారామీటర్స్. సో ఇందులో డిఫరెంట్ పారామీటర్స్ ఉంటాయి. మనం అక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టి ఆ పారామీటర్ని పాస్ చేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ జిప్ ఫైల్ అనేది ఏంటి, ఒక క్లాస్. సో దిస్ ఈస్ వన్ క్లాస్, ప్రీ డిఫైన్ క్లాస్. ఈ క్లాస్లో మనం ఏమేమి కంటైన్ చేస్తాం, ఎక్స్ట్రాక్ట్ ఆల్, ఎక్స్ట్రాక్ట్ అనే 2 మెథడ్స్. అందులో ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి, బట్ ఈ 2 మెథడ్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. ఎందుకు ఈ 2 మెథడ్స్ అంటే, మీరు వన్స్ జిప్ చేసిన తర్వాత దాన్ని అగైన్ అన్జిప్ చేయకపోతే మీరు ఎవరికైతే సెండ్ చేస్తున్నారో వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకోలేరు. సో దానికోసం అగైన్ వాటిని ఏం చేస్తాం, అన్జిప్ చేస్తాం. ఈ 2 మెథడ్స్ ఎలా యూజ్ అవుతాయి, సో ఎక్స్ట్రాక్ట్ కంటే మనకు అర్థమైంది, కానీ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఓన్లీ ఎక్స్ట్రాక్ట్ లో మీరు 10 ఫైల్స్ ఆఫ్ కంటెంట్ 10 ఫైల్స్ ఉన్న ఒక డైరెక్టరీని జిప్ చేసినప్పుడు అందులో ఓన్లీ 1 ఫైల్ మాత్రమే మీరు ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. టోటల్ డైరెక్టరీ మొత్తం కాకుండా, టోటల్ ఫైల్ మొత్తం కాకుండా
అందులో ఉన్న కంటెంట్స్ లో ఓన్లీ 1 ఫైల్ మాత్రమే మీరు ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు. దట్ ఈస్ ద మెంబర్ ఆఫ్ ది జిప్ ఫైల్. సో ఇట్ ఎక్స్ట్రాక్ట్స్ ఏ మెంబర్, ఓన్లీ మెంబర్. సో అది మీరు ఏ డైరెక్టరీలతో ప్రెసెంట్ ఉన్నారో ఆ డైరెక్టరీలో ఉన్న జిప్ ఫైల్ నుంచి ఒక మెంబర్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. సో దానికి మీరు మెన్షన్ చేయాల్సింది జిప్ ఫైల్ డాట్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ ఏ మెంబర్ ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు అండ్ ఆ ఫైల్ పాత్ పాస్వర్డ్. సో మీరు ఫైల్ పాత్ నన్ను మెన్షన్ చేశారు అంటే మీరు అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని మీరు ఆ ఫైల్ పాత్ నుంచి ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ని మోడిఫై చేయడానికి, ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు. పాస్వర్డ్ ఒకవేళ ఉంటే ఆ పాస్వర్డ్ మెన్షన్ చేయాలి. పాస్వర్డ్ నన్ అనేది మనకి డిఫాల్ట్ వాల్యూ. అక్కడ ఒకవేళ మీరు ఎటువంటి పాస్వర్డ్ మెన్షన్ చేయకపోతే నన్ అనేది అలా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంచొచ్చు. ఎక్స్ట్రాక్ట్ ఆల్ లో మనకి మొత్తం ఒక జిప్ ఫైల్లో ఉన్న ఆల్ ఫైల్స్ అనేవి మనకి ఎక్స్ట్రాక్ట్ అవుతాయి. అందుకని మీరు డైరెక్ట్ గా ఫైల్ పాత్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. మెంబర్స్ అనేవి ఇంకా పర్టికులర్ గా ఏమన్నా ఒక 5 ఫైల్స్ మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నారు అనుకున్నప్పుడు అవి మెన్షన్ చేస్తారు. మీరు మెంబర్స్ అనేది నన్ మెన్షన్ చేశారు అంటే దాని మీనింగ్ టోటల్ ఆల్ మెంబర్స్ అని చెప్పి అర్థం. సేమ్ అలాగే పాస్వర్డ్ నన్ అని ఉంటే కనుక అక్కడ పాస్వర్డ్ ఏమీ లేనట్టు. ఒకవేళ పాస్వర్డ్ మెన్షన్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ పాస్వర్డ్ మీరు మెన్షన్ చేయాలి. సో ఇది యాక్చువల్ గా సో ఇలా మనం ఎక్స్ట్రాక్ట్ ఆల్ అనే దాని ద్వారా ఆల్ మెంబర్స్ ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. మనం ఫస్ట్ జిప్ ఫైల్ అనే ఒక క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో దాని నుంచి మనం ఆల్ థింగ్స్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫ్రమ్ జిప్ ఫైల్ ఇంపోర్ట్ ఆస్ట్రిక్ అని చెప్పి మెన్షన్ చేయాలి. సో నేను ఇక్కడ ఎఫ్ అనే ఒక ఫైల్ కి రిలేటెడ్ గా ఉన్న వేరియబుల్లోకి జిప్ ఫైల్ ద్వారా sample.zip అనే ఒక ఫైల్ ని రీడ్ మోడ్ లో ఆల్రెడీ స్టోర్ అయి ఉన్న జిప్ ఫైల్ ని నేను ఇక్కడ గెట్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ నేమ్స్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ నేమ్ లిస్ట్, అంటే ఈ ఫైల్లో ఉన్న కంప్లీట్ నేమ్ లిస్ట్ ని నేను గెట్ చేసుకుంటున్నాను ఇన్ నేమ్స్ వేరియబుల్. సో నేమ్స్ అనే వేరియబుల్లో గెట్ చేసుకున్న తర్వాత ఇది ఆల్రెడీ మనందరికీ తెలిసిన సంగతే. జనరల్ గా మనం ప్రోగ్రామింగ్ లో యూజ్ చేసేది నేమ్స్ అనే ఒక కలెక్షన్ తీసుకుని అందులో నేమ్ అనే, అంటే మీరు ఇక్కడ ఐ అనే ఒక వేరియబుల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ప్రింట్ ఆఫ్ ఫైల్ నేమ్ నేమ్ అంటే ఇందులో ఉన్న 10 నేమ్స్ ఉంటే ఈ నేమ్ ద్వారా, అంటే ఈ ఐ అనే ఒక వేరియబుల్ ద్వారా ఒక్కొక్క నేమ్ గెట్ చేసుకుంటున్నాం. నేను ఇక్కడ నేమ్ అని మెన్షన్ చేశాను కాబట్టి ఫైల్ నేమ్ ఫస్ట్, ఫైల్ నేమ్ సెకండ్, ఫైల్ నేమ్ థర్డ్, అలా ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్ అనేది మనకి ప్రింట్ అవుతుంది అప్ టు నేమ్స్ లో ఉన్న ఆల్ ఫైల్స్ అనేవి కంప్లీట్ అయ్యేంత వరకు. నెక్స్ట్ ఎఫ్ఎఫ్ ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్, మీరు ఏ పర్టికులర్ నేమ్ అయితే తీసుకుంటున్నారో దాన్ని రీడ్ మోడ్ లో ఓపెన్ చేస్తుంది. అందులో ఉన్న కంటెంట్ మొత్తాన్ని రీడ్ అనే ఒక మెథడ్ ద్వారా అందులో ఉన్న కంటెంట్ ని ప్రింట్ చేస్తుంది. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ ఫైల్లో ఉన్న కంటెంట్ ని మనం ఓపెన్ చేసి రీడ్ చేసుకొని అందులో ఉన్న కంటెంట్ ని చూస్తున్నాం అనమాట. సో జిప్ ఫైల్లో ఉన్న కంటెంట్ ని రీడ్ చేయాలి అంటే మనం ఈ ప్రోగ్రామ్ రాస్తే సరిపోతుంది. సో ఎందుకు ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్తున్నాము, మనం ఏదైనా ఒక కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు ఆ కాన్సెప్ట్ గా రిలేటెడ్ గా ఏదో ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కనుక మీరు దాంతో పాటు ఎగ్జామ్ లో మెన్షన్ చేస్తే మీకు ఇంకా దాని మీద ఎక్కువ ఐడియా ఉన్నట్టు, ఎక్కువ దాని మీద కాన్ఫిడెంట్ గా మీరు అటెంప్ట్ చేసినట్టు అవుతుంది. సో కంపల్సరీ ఏదైనా ఒక టాపిక్ ఇచ్చినప్పుడు విత్ ఎగ్జాంపుల్ అని ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు టైం అని బట్టి అక్కడ ఎగ్జాంపుల్ రాస్తే ఇంకా బెటర్ మార్క్స్ గెయిన్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ.